మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లెమ్ము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. వెలుగు అంటే ప్రభువు. ఈ అద్భుతమైన అధ్యాయం యెహోవా పట్టణమైన యెరూషలేము పునరుద్ధీకరణ గూర్చి వివరిస్తుంది. ఇది దేవుడు తన ప్రవక్త ద్వారా పలికిన ప్రవచనం. ఈ ప్రవచనం మనం ఎలా అర్థం చేసుకోవాలి అని ఆలోచిస్తే 3 స్థాయిల్లో మనం తెలుసుకోవచ్చు ప్రియులారా. మొదటి, బబులోను చెర ముగిసిన తర్వాత జరిగిన యెరూషలేము పునరుద్ధరణ. అయితే ఈ పునరుద్ధరణ అన్నది ఈ ప్రవచనం పాక్షికంగా మాత్రమే నెరవేరింది. పాత నిబంధనలోని యెరూషలేములో జరిగిన సంఘములను అధిగమించి ఈ ప్రవచనం మాట్లాడుతుంది. రెండవది, ప్రస్తుత కాలంలో క్రీస్తు సంఘానికి సంబంధించిన ప్రవచనం ఇది. దీని వెలుగునకు జనులు కదలి వస్తారని, అన్యులు ఈ ప్రాకారాలను కడతారని, అనగా సంఘాన్ని అన్యులైన విశ్వాసులు కడతారని చెబుతున్నాడు.